సరే అన్నారా? అంటే అక్కడే పెళ్లి చేసేశారు. బ్రహ్మాండమైన పెళ్లి. ఈ పంట పెళ్లి. ఇదేంటి బాబు? అయ్యి నా దేవుడు, నా మామని చంపేశారు. అక్క అక్క సుందరక్క చూడక్క, నా మామని దొరగారు గొడ్డును బాదినట్టు బాధేశారు. పెళ్లి చేసుకోవాలంటే చూడెలా కొట్టారు. పెళ్ళా? భీవన్నికి పెళ్ళంట, భీవన్నికి పెళ్ళంట. దొరగారు ఎవరు కొట్ట మంచారు, మన్ని పెళ్ళాడతారు. అందరికి పెళ్ళంట, అందరికి. దేవుడు దేవుడు నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను రాంబాబు. ఎంత దౌర్జన్యం! నువ్వు తిరగబడి బలవేసిందిరా. నేను చెయ్యతే ఆడు చచ్చిపోతాడు నాగేను బాబు. చావలేక కాదు. ఇద్దరు లేకపోతే పొమ్మ నాన్న, ఇలా నెత్తురు కళ్ళ చూడటమా? వాడి చేతులు అమ్మోరేర గొట్ట. అందరూ ఏందహో! పాలేరు భీమన్న కళ్ళు తాగేసి ఒళ్ళు పొగరెక్కి దేవుళ్ళాడి దొరగారిని అర్థమైన పూతలు పూసి అభిమానం చేశాడు. అందుకని ఊరంతా ఆయన ఎలయ్యాలని దొరగారి ఆజ్ఞ అయిందహో. ఆడికి గంజి నీళ్ళే కాదు, మంచి నీళ్ళు కూడా ఎవరు ఈకూడదు, ఆయన చేలో పనికి రానియకూడదని దొరగారి ఆజ్ఞ అయిందహో. నాతో పడరా. ఎవరా అక్కడ? అత్తగారిదని గుమ్మలో చేరి గొడవ చేస్తాయి. తోలై గుర్రాలకి గాడిదలకి తేడా తెలియని గుడ్డి దర్బార్లో గుండె మీద గుద్దు మరీ అడుగుతాం. భీమన్న చేసిన తప్పేమిటో పంచాయతీ చేసి అంతకుండా వెలేసే అధికారం నీకెవడిచ్చాడు? ఆ మాట అడిగే అధికారం నీకెవడిచ్చాడు రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు. పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికి ఎవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పట్టుబట్లాడిపోతాయి. ఏం కూసావురా? నోటికి అద్దుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాట మాట్లాడుతున్నారా? తప్పు తప్పు మన డప్పు కొట్టేస్తే తాలనుకున్నావా? దివాణంలో బేరీ మోగిస్తే గుండె బద్దలు ఎత్తారా మీరు? కొట్టబోయ్. దమ్ములుంటే ఒక్కడిగా 100 పేర్లు కొట్టు. వినండహో! ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాల్ని నమ్మించి గొంతు కోశాడు. ఏ పాప ఎరగని భీమన్నని దౌర్జన్యంగా తావగొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరో పనివ్వకూడదని వెలేశాడు. ఈ వెలి చెల్లలు. అంతేకాదు, ఈ ఊరే ఈ దొరని వెలయ్యాలి. అతని దగ్గర ఎవరు పని చేయకూడదు, అతనికి ఏమీ అమ్మకూడదు, అతనితో ఎవరు మాట్లాడకూడదు. కన్నప్ప లాగడం ఆపు చేయించాలి. వీటి బాబు ధర్మయ్య మన బంటేగా, ఆ కనెక్షన్ తీలాగితే సరి. తక్షణం ఆ పని చెయ్యి. వెళ్ళి ధర్మయ్యతో చెప్పు, అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడో తేల్చుకోమని. ఏమిటా జోరు? ఎందాక? అమ్మా, ఈ రోజు నుంచి భీముడు మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే తింటాడు. తోలు వచ్చి పారేస్తాను. పండి. భీముడు నాతో పాటే ఉంటాడు. ఇద్దరు కట్టకట్టుకుని గంగలో దూకించావండి. అసలు సంగతి ఏమిటో? ఎరా పాలేరు నా కొడక, ఎన్ని గుండెలరా నీకు? దొరగారిని ఎదిరించి బతకాలనే? అలా ఇలా కాదు, దర్జాగా బతుకుతాం. అది ఇంట్లో జరగదు. ఈ ఇంట్లో కాకపోతే ఈ ఊళ్ళో 100 ఇళ్ళు ఉన్నాయి. అరే గాజా, దొరగారి మాట్లాడితే మాటే, మనీలే కాదురా, ఈ ఊళ్ళో ఎవరు ఆయన గీచిన గీత దాటరు. రేపు ఆయన గారు నన్ను కూడా పొమ్మంటే పోతావు, నేనే కట్టేస్తా. దానికి తిరుగుంటుంది. చూస్తాను. ఈ ఊరి జనం మీరు అనుకున్నంత అసమర్థులు కాదు. ప్రాబ్లముడు కడుపులో కాల్తే వాడే వస్తాడు. చూడండి, అందరూ ఒక్కసారి ఇలా చూడండి.
20 ఏళ్ల నుంచి జీతం పత్యం లేకుండా గొడ్డి చాకరీ చేస్తున్న ఈ మనిషిని మీ దొరగారు ఎలా బాధేశాడో ఒక్కసారి ఇలా చూడండి. పెళ్లికి 10 రూపాయలు అడిగినందుకు నెత్తురు కళ్ళ చూశాడు. వాడు మనిషి అని. రండి, బుట్టల గట్టు ఆఫ్ చేసి అందరూ బయటికి రండి. మీకే చెప్పేది, రండి. మనుషుల్ని గడ్డిపోతల్లా చూసి ఆ దొరకి మీ బలాన్ని చూపించండి. మీరు లేకపోతే వారికి తిండి నీరు ఉండవని, వాడి పొలాలు పండవని చాటి చెప్పండి. రండి, బయటికి రండి. ఎవరికో ఏదో జరిగితే మాకేమనుకోకండి. పని ఆపి రండి. ఇవాళ భీమన్న, రేపు మీకు కావచ్చు. రండి, ధైర్యంగా ఎదిరించండి. పిరికినాయాడు రావణ బక్కలు బక్కలేనుడు వాళ్ళే మరబాక చిచే పిరికి సందాసులు. చీము నెత్తులేని ఈ వారపోల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఈ ఊరు వెళ్ళిపోతాను. రావణ తొందరపడమాక, నా కోసం నువ్వు తంటాడు పడమాక, నా కోసం నువ్వు ఇల్లు తిరపమాక. చిచిపా రావణ. ఈ పిరికి పందల మధ్య నేను ఉండలేను. ఆ రాక్షసుడున్న ఈ ఊళ్ళో గాలి నీరు అన్ని విషయమే. నేను సత్యాలని చెప్పండి నాన్న. రాము తొందరపడకు, మూడు వెళ్ళిపోకు. వద్దుపాటు, మీ మామ సత్య వరకు నేను ఇట్టాను. వెదవుడు, దరిద్రపు, పిరికుడు. రాము అబ్బాయి గారు రావరంటారు వెళ్ళిపోతే మాకు అసలే దిక్కుండదు. ఎలాగండి అబ్బాయి గారు? పండి. అన్నా, వెళ్ళిపోతున్నావా? అవునమ్మా, నీలాంటి అమాయకురాలి గొంతు కోసినా ఈ ఊర్లో ఒక్కరికి పట్టలేదు. అందుకని వెళ్ళిపోతావా? మరి నేనెక్కడికి వెళ్ళను? సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. నా పెళ్లికి రావా? పోనీ నా చావుకు వస్తావా? నా శవానికి అచ్చింతలేస్తావా? పిచ్చి సన్నాసి, ఒరే పిరికి సన్నాసి, ఇలా చూడు ఇటుకేసి, ఇలా చూడు ఇటుకేసి, ఉన్న ఊరు కన్న తల్లి ఒరే మరవకురా, నమ్ముకున్న సొంత ఊరు వెన్నులోన పొడవకురా, ఒరే పిచ్చి సన్నాసి. ముఖం మీద కోపంతో ముక్కు కోసుకుంటారా, ఏలు మీద కురుపుందని కాలు కోసుకుంటారా, ముఖం మీద కోపంతో ముక్కు కోసుకుంటారా, ఏలు మీద కురుపుందని కాలు కోసుకుంటారా, ఆవేశం నీ తెలివిని చంపుతోదిరా, ఆవేశం నీ తెలివిని చంపుతోదిరా, ఆలోచన నీ బలాన్ని పెంచుతుందిరా, ఒరే కుర్ర సన్నాసి, చూసుకో ఒక్కసారి నీకేసి. ఈ నీరు ఈ గాలి ఈ నేల నీదిరా, ఊరిలోన ప్రతి ఒక్కరు నీ సుట్టం నేస్తంరా,
ఈ నీరు ఈ గాలి ఈ నేల నీదిరా ఊరిలోన ప్రతి ఒక్కరు నీ సుట్టం నేస్తండ్రా ఆశ పెట్టుకున్నోళ్లను అన్యాయం చేయకురా ఆశ పెట్టుకున్నోళ్లను అన్యాయం చేయకురా అన్యాయం చేసినోడి ఆటలు కట్టించరా మమత తెంచుకున్నవోడు మడిసి కాడురా మడిసైతే దేనికైనా జడిసిపోడురా మమత తెంచుకున్నవోడు మడిసి కాడురా మడిసైతే దేనికైనా జడిసిపోడురా 5 వేళ్ళు కలిసుంటే చేతి దెబ్బ గట్టిదిరా పిడికిలి బిగియించరా పిడుగులు కురిపిల్చరా రా ఒరే పిచ్చి సన్నాసి అట్ట 2 ఎట్టేళ్ళు ఒక పాలేళ్ళు ఓ షావుకారు ఒక దొర చేతులు కలిపారే ఏమిటి కనెక్షన్ అంట పాదు దొరగారి మేనల్లుడా నీ వంశం ఏమిటి నీ కుటుంబం ఏమిటి ఈ జనం ఏమిటయ్యా పిండి బూడిద కలపకయ్యా అంటరాని వాళ్ళని అంటాకయ్యా అంటరాని వాళ్ళు ఇద్దరే ఊరు వదిలిపోండి ఊరు బాగుపడుతుంది పాండవులు పుట్టారు కుట్టారు చెప్పు పాములు కూడా బుస్స కొడుతున్నాయే బుస్స కొడతాయి రేపు కార్లు మలిచి కాటేస్తాయి కూడా ఏడిసాయి ఊరంతా నా గుప్పిట్లో ఉంది ఈ 5 పురుగులు నన్నేం చేస్తాయి ఈవేళ 5 దొరా ఈవేళ 5 రేపు 50 ఆ మర్నాడు 500 ఆనక 5000 అంతే మరి ఏం చేయాలంటావు వాళ్ళలో వాళ్ళకున్న కనెక్షన్ కట్ చేస్తే సరి భీముడికి ఇచ్చామనుకోండి రాముడు కట్ రాముడికి ఇచ్చామనుకోండి భీముడు కట్ డబ్బు తిని గడ్డి కరణ్ సింహాలి కప్పొట్టలేదు తర్వాత తింటారా ఏ జన్మలోనూ నేను మా అమ్మ అయ్యా తాతలు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా నీ చేతి ప్రసాదం కోసం ఏమి కన్నుల పండుగ ఆనాడెప్పుడో భారత కథలో చదివాను పాండవులు 5 తిండి దండెత్తుకొస్తే కుంతీదేవి వాళ్ళకి అన్నం పంచిపెట్టేది అని ఈనాడు చూస్తున్నాను ఓహో నీ దొన కూడా తీసుకురా చూడడానికి అన్నంలో కలుపుకోవడానికి కాస్త విషం కూడా తెమ్మను పండగ చేసుకుందరు కానీ పాదు ఎంత మాట అన్నావు నాయన ఎంత చెడ్డ మేనమావ అదే నా కర్మ మీరు తెంచుకున్న ఆయన తెంచుకుపోలేరు నాయన నా మాట విను బాబు రాత్రి తెల్లవారులు ఆయనకి నిద్ర లేదంటే నమ్మండి పేకాట జాగారు పొరపాటున పావులో పడిపోయి ఉంటాడు శివ శివ దొరగారికి డబ్బాకి కనెక్షన్ లేనే లేదు ఎంతసేపు మనుషులు మమతలు మమకారాలు ఇవే ఇవే ఇదిగో నాయనా 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 నా మాట వినండి నా మాట నమ్మండి బాబు నా మాట నమ్మండి అయ్యా నా మాట నమ్మండి అయ్యా అసలు మీలో పరాయి వాళ్ళు ఎవరు ఆయనకి నాయనా పాద్దు నీవా స్వయానా మేనల్లుడివి నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడు కొడుకువి పర్వాలేదు
నాయన నువ్వా 25 ఏళ్ళుగా పెంచుకుంటున్న దత్తపుత్రుడు లాంటి వాడివి. ఇకపోతే మీరు చెప్పు, నేను చెప్పనా? వద్దు నాయన, వద్దు వద్దు. బామర్తిలుగా నాయన నా మాట నమ్మండి. మీ గురించి రాత్రి అంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. కంట ధారాపాతంగా కన్నీరు కాడుతూనే ఉంది. ఇలాగా అంతే. ఇందులో ఏమిటో సటాలను లేచి గబుక్కుని ఎనపెట్టి తెరిచి చటుక్కున ₹1000 తీసి, కన్నప్ప దేవన్న పెళ్లికి తాళిబొట్టు చేయించుకోమని ఇచ్చారా, అంతవరకు నేను పచ్చి మంచి నేను కూడా ముట్టను అని ఇచ్చారు. నా పెళ్లికో నీకును, మరి నా పెళ్లికో నీకును, మరి మా సుందరక్క పెళ్లికో దానికి కనెక్షన్ కన్నప్ప, కనెక్షన్ కన్నప్ప. ఒరే బాబు, రాము, తప్పు బాబు, వదిలేయండి, వదిలేయండి. పాండవులు పాండవులు తుమ్మెదా, హాచి తుమ్మెదా, హాచి తుమ్మెదా, మన ఊరి పాండవులు తుమ్మెదా. పాండవులు పాండవులు తుమ్మెదా, మన ఊరి పాండవులు తుమ్మెదా. బలమున్న ఓళ్ళని మరమెక్కి నోడికి పాఠాలు చెప్తారే తుమ్మెదా, అని పాతి పెట్టేస్తారే తుమ్మెదా. మమదాప మారిస తుమ్మెదా. ఓహో 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 ఓహో. పీనుగా వీడు బతికున్న ఓళ్లను చంపుతున్నాడే తుమ్మెద, సావ చంపుతున్నాడే తుమ్మెద. పీనుగా వీడు బతికున్న ఓళ్లను చంపుతున్నాడే తుమ్మెద, సావ చంపుతున్నాడే తుమ్మెద. శకుని మామే వీడు శకున పక్షిగాడు, శకుని మామే వీడు శకున పక్షిగాడు. మోసేయి మోసేయి తుమ్మెద, కనెక్షన్ తీసేయి తీసేయి తుమ్మెద. మమదాప మారిస తుమ్మెద. ఓహోం 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 ఓహోం. పాండవులు పాండవులు తుమ్మెద, మన ఊరి పాండవులు తుమ్మెద. పక్క చిక్కినవాడు ఒక్కడే అయితే పగ తీర్చుకోలేడు తుమ్మెదా. అయ్యో కాలు నిలదొక్కుకోలేడు తుమ్మెదా. అయ్యో పక్క చిక్కినవాడు ఒక్కడే అయితే పగ తీర్చుకోలేడు తుమ్మెదా, కాలు నిలదొక్కుకోలేడు తుమ్మెదా. అన్నదమ్ముల్లాగా 5గురు ఒకటైతే, అన్నదమ్ముల్లాగా 5గురు ఒకటైతే కాపు లేపేస్తారు తుమ్మెద, వీపు సాపు చేసేస్తారే తుమ్మెద. సరిగా మా పదనీస తుమ్మెద. మవదాప మారిస తుమ్మెద. ఓహో 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 ఓహో. తమ్మి చెట్టు మీద దాచిన బాణాలు నెమ్మదిగా తెచ్చారే తుమ్మెద, అతి నెమ్మదిగా తెచ్చారే తుమ్మెద. తమ్మి చెట్టు మీద దాచిన బాణాలు నెమ్మదిగా తెచ్చారే తుమ్మెద, అతి నెమ్మదిగా తెచ్చారే తుమ్మెద. రిమ్మారేగిన దొరను గుమ్మాన నిలబెట్టి, రిమ్మారేగిన దొరను గుమ్మాన నిలబెట్టి కుమ్మి పారేస్తారే తుమ్మెద, వాణ్ణి దుమ్ము చేసేస్తారే తుమ్మెద. పాండవులు పాండవులు తుమ్మెద, మన ఊరి పాండవులు తుమ్మెద. పాండవులు పాండవులు తుమ్మెద, మన ఊరి పాండవులు తుమ్మెద. ఓహోం 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 ఓహోం. ఈ దురాగతులు నేను బతుకుండగానే పీనుగు చేసి మోసేశారు ద్వారా. కన్నప్ప, ఈ అవమానం నీకు కాదు నాకు, నాకే కాదు ఊరందరికీ. ఒరే కుర్ర వెధవల్లారా, మీరు పాము పుట్టలో చేయడుతున్నారా, బూడిదైపోగలరు. నువ్వు తేనె పట్టు మీద బెడ్డ వేస్తున్నావు, దేశమంతా తరిమి తరిమి కొడతాయి. నువ్విలా లంచాలు పెట్టించి మమ్మల్ని చెడగొట్టలేవు, వినగొట్టలేవు.
దోరా మీ చేతి కింద గంజి తాగి కాళ్ళకాడ గడ్డి కరిచే రోజులైపోయాయి. మా డబ్బులు మా కాళ్ళకాడకొస్తాయి. యాదవెత్తులే మాకు దొరా. పాండవులు పాండవులు మనోరి పాండవులు. అయ్యో 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 మహాలక్ష్మి మహాలక్ష్మి తల్లి, ఒరే ఎంత పొగర్రా మీకు. అందుకనే నా డబ్బుకి మీకు కనెక్షన్ ఉండదు.